ప్రైజ్ లార్డ్ మామా. ప్రైజ్ ద బేటా. అప్పుడున్న యూదా ఇస్కరియోతుకి ఇప్పుడున్న సేవకులకి తేడా ఏమిటి, కొంచెం వివరించి చెప్పగలవా? చాలా మంచి ప్రశ్న, నేటి కాలములో కావలసినటువంటి ప్రశ్న ఇది. యూదా ఇస్కరియోతుకి ఇప్పుడున్న సేవకులకి తేడా ఏమిటి? ఈ విషయం పైన సరైన అవగాహన విశ్వాసులకు కానీ సేవకులకైనా ఉంటే అది గొప్ప కనివిప్పు. మీ అడిగిన ప్రశ్నను నేను మరొక్కసారి క్లారిటీగా అర్థవంతంగా చెప్తాను. యూదా ఇస్కరియోతుకు ఇప్పుడున్న సేవకులకు మధ్య తేడా ఏంటి? ఇంతకీ యూదా ఎవరు అని ఆలోచిస్తే, ఈ యూదా యేసు క్రీస్తు ప్రభుని వెంబడించే లేదా అనుసరించే శిష్యుడు. యేసు క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరములు ఆయనతో కలిసి ఉన్నాడు, ఆయనతో కలిసి తిన్నాడు, ఆయనతో కలిసి కూర్చున్నాడు, ఆయనతో కలిసి నడిచాడు. అదేవిధంగా ఈ 3.5 సంవత్సరములలో యేసుక్రీస్తు ప్రభు చెప్పే ప్రతి బోధ విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేసే ప్రతి మహత్కార్యములను సూచక్రియలను యూదా కనులలో చూశాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, అతనే రక్షకుడని అవగాహన కూడా తనకు వచ్చి ఉన్నది. ఆయన కూడా ఎప్పుడైతే యూదా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడో, అసలు యూదా యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాడు అనే ప్రశ్న మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ యూదా యేసుక్రీస్తు ప్రభుని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలని ఆలోచనతో క్రీస్తును వెంబడిస్తున్నాడు. ఆ తరుణములో యేసుక్రీస్తు ప్రభుని అమ్మి వేయడానికి కూడా సిద్ధమైనటువంటి ఒక శిష్యుడు, ఆయన పేరే యూదా ఇస్కరియోతు. అందుకని మత్తయి సువార్త 26 అధ్యాయంలో 14 వచనములో ఇలా ఉంది. అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఇక్కడ క్రీస్తును అమ్మి వేయడానికి కూడా వెనుక అడుగు వేయలేనటువంటి యూదా, ఈ యూదా ఏం చేస్తాడు అంటే, అక్కడ ఉన్నటువంటి యూదా సమాజములో ఉన్నటువంటి యాజకులకు, సద్దూకయ్యులు, పరిసయ్యులు అనేక మంది అక్కడ ఉన్నారు. యాజకులు వారి యొక్క ధర్మం కొనసాగిస్తున్నారు. వారి యొద్దకు వెళ్ళి యూదా అంటున్న మాట ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభుని మీకు అమ్మేస్తున్నాను, మీరు నాకేమి ఇస్తారని అడుగుతున్నాడు. వాళ్ళు చెప్పిన మరొక సమాధానం ఏంటి అని మనం ఆలోచిస్తే, యాజకులు అన్నారు, యేసుక్రీస్తు ప్రభుని మీరు మాకు అప్పగిస్తే మీకు ఎన్ని ఇస్తామన్నారు? 30 వెండి నాణెములు ఇస్తామని చెప్పాడు. అంటే 30 వెండి నాణెముల కొరకు ఆయన క్రీస్తుని వెంబడించాడు. 30 వెండి నాణెముల కొరకు క్రీస్తును అమ్మివేశాడు. 30 వెండి నాణెముల కొరకు దేవుని సేవలో ఉన్నట్టుగా నటించడే గాని దేవుని సేవలో లేడైనా. అంటే ఒక అబద్ధికునిగా నటనతో కూడుకున్నటువంటి ఒక వేషధారణ కలిగి క్రీస్తును వెంబడించినటువంటి యూదగా కనబడుతున్నాడు ఇక్కడ. ఆ యూదా ఒక్కసారి మాత్రమే క్రీస్తును అమ్మివేశాడు. కానీ నేటి క్రైస్తవులు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభును అమ్మివేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని అడ్డం పెట్టుకొని బతికేస్తున్నారు నేటి సేవకులు. అది ఎలాగంటే, యేసుక్రీస్తు ప్రభుని వారికి నచ్చినట్టుగా ప్రజల ఎదుట యేసుక్రీస్తును
గురించి వివరిస్తున్నారు. అందుకని యూద ఒక్కసారి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును అమ్మివేస్తాడు. కానీ నేటి సేవకులు 100%లో 70% మంది సేవకులు ప్రతిరోజు క్రీస్తును అమ్మివేస్తున్నారు. దానికి ఇక్కడ కారణం ఏమిటంటే క్రీస్తును అడ్డం పెట్టుకొని బ్రతకడం నేర్చుకున్న నేటి క్రైస్తవుల సేవకుల బోధ. నేనేమంటానంటే ఇప్పుడున్న సేవకుల కంటే యూద గొప్పవాడు. ఎందుకంటే యూద ఒక్కసారి మాత్రమే ఒక్కసారి మాత్రమే యేసుక్రీస్తు ప్రభును అమ్మివేస్తాడు. కానీ నేటి సేవకులు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క నామమును అవమానపాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు నామము అన్యజనుల ఎదుట సేవకులే ఏలన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అప్పుడున్న యూదకి ఇప్పుడు ఉన్నటువంటి 70% సేవకులకు తేడా ఏమీ లేదు. అప్పుడున్న యూద నటించి యేసుక్రీస్తు ప్రభును అమ్మివేస్తాడు. ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తారంటే దేవుని సేవకులు అని చెప్పేసి క్రీస్తును అమ్మివేస్తున్నారు. కాబట్టి యూద తన యొక్క చివరి గడియలు ఎలా చనిపోయాడు అంటే ఉరివేసుకొని ఆయన చనిపోతూ వచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు ఏమైంది అని మనము ఆలోచిస్తే ఇక్కడ అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చాలా చక్కగా పేతురు మాట్లాడతాడు. అతడు మనలో ఒక్కడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందను. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటకి వచ్చను. అంటే యూద సంపాదించిన ధనము ద్రోహం వలన సంపాదించాడు. ఇంతకీ యూద ఎవరికి ద్రోహం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభుకి ద్రోహం చేశాడు. ఇప్పుడు సేవకులు ఎవరికి ద్రోహం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుకు ద్రోహం చేస్తున్నారు, క్రైస్తవ సమాజానికి ద్రోహం చేస్తున్నారు. అంటే వాళ్ళు తొడేలు అయి ఉండి గొర్రె చర్మము కప్పుకొని దేవుని సేవ జరిగిస్తున్నటువంటి 70% సేవకులు ఉన్నారు. ఏ విధంగా అయితే యూద యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేసిన తర్వాత ఏ విధంగా చనిపోయాడో ఈ సేవకులు కూడా అలాంటి గతే పడుతుంది. కానీ దేవుడు ఇంకా కృప కనికరం చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇంకా ప్రభు సేవకులు మారతాడేమో, ఆ సేవకుడు మారతాడేమో అని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం యూద ఇస్కరియోతు వలె కాక నీతిగా, న్యాయంగా, యథార్థంగా మిగిలిన 11 మంది శిష్యుల వలె, ఆ సేవకుల వలె మనం జీవించడానికి ప్రయాసపడదాం. కాబట్టి యేసుక్రీస్తు నామని గణపరచాలి తప్ప యేసుక్రీస్తు నామని మనము అవమాన పరచకూడదు. కాబట్టి ఇంత గొప్ప మాటలు దేవుడు దీవించాడు. కజీ బాత్రూమేడా